కృష్ణా జిల్లా మచిలీపట్నం నగరంలో గణతంత్ర దినోత్సవం నాడు మద్యం వ్యాపారులు నిబంధనలకు ఉల్లంఘించారు. జిల్లా ఎక్సైజ్ అధికారులు మద్యం వ్యాపారులకు డ్రై పాటించాలని ఆదేశాలు జారీ చేసి ఆదివారం రాత్రి వైన్స్ బార్లను సీజ్ చేసినప్పటికీ రేవతి సెంటర్లని ఒక ప్రముఖ బార్లో రహస్యంగా మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయి. అక్కడ మందుపాబులు క్యూ కడుతూ 180 ml క్వార్టర్ బాటిళ్లను ఎంఆర్పీ కంటే 100 అధికంగా అమ్ముతున్నారు. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ మద్యం అమ్మకాలు చేపట్టిన వ్యాపారంపై కఠిన తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం నగరంలో గణతంత్ర దినోత్సవం నాడు మద్యం వ్యాపారులు నిబంధనలు ఉల్లంఘించారు. జిల్లా ఎక్సైజ్ అధికారులు మద్యం వ్యాపారులను డ్రై పాటించాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఆదివారం రాత్రి వైన్స్ బార్లను సీజ్ చేసినప్పటికీ రేవతి సెంటర్లోని ఒక ప్రముఖ బార్లో రహస్యంగా మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయి. అక్కడ మందుపాబులు క్యూ కడుతూ 180 ml క్వార్టర్ బాటిల్ ఎంఆర్పీ కంటే 100 అధికంగా అమ్ముతున్నారు. ఇక ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ మద్యం అమ్మకాలు చేపట్టిన వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుబ్బు అందిస్తారు. సుబ్బు, చెప్పండి. సొంత ఇలాకాలో మద్యం అమ్మకాలు గణతంత్ర దినోత్సవం రోజు విచ్చలవిడిగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇటు కోనేరు సెంటర్, రేవతి సెంటర్, లక్ష్మీ టాకీస్ సెంటర్ కాడ నుంచి అన్ని చోట్ల కూడా రాజుగారి సెంటర్, రాజాగారి సెంటర్లు అన్ని చోట్ల కూడా మద్యం దుకాణాలు మూసివేసి పక్కనే ఉన్న బడ్డీ కొట్టుల్లో కావచ్చు, పక్కనే ఉన్న దుకాణాల్లో మద్యం విక్రయాలు చేస్తున్నారు. కొన్ని చోట్ల అయితే స్కూటీలు పెట్టుకుని స్కూటీల్లో మద్యం బాటిల్స్ పెట్టుకుని మద్యం బాటిల్స్ ని మద్యం షాప్ కొంచెం దగ్గరగా అమ్మకాలు కొనసాగిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఒక్కొక్క మద్యం బాటిల్ పైన కూడా 30 రూపాయల నుంచి 100 రూపాయల వరకు కూడా అదనంగా, ఒక క్వార్టర్ బాటిల్ మీద 30 రూపాయల నుంచి 100 రూపాయల వరకు అదనంగా వసూలు చేస్తున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. ఇది ఎక్కడో జరిగితే పర్లేదు, ఏదో జరిగిందానికి మనం అనుకునే పరిస్థితి అయితే నెలకొంటుంది. కాకపోతే ఎక్సైజ్ శాఖ మంత్రి ఎవరైతే కొల్లు రవీంద్ర గారు ఉన్నారో ఆయన సొంత నియోజకవర్గంలో ప్రతి కూడలిలో కూడా ఎక్కడ మద్యం షాపులు ఎక్కడ ఉన్నా కానీ ఆ కూడలలో ఈ మద్యం అమ్మకాలు జరుగుతున్న పరిస్థితి అయితే నెలకొని ఉంటుంది. ఈ మొత్తం టోటల్ గా అన్ని చోట్ల మద్యం నియోజకవర్గం వ్యాప్తంగా కూడా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. అయితే ఎక్సైజ్ అధికారులు ఇదందరినీ నియంత్రించాల్సిన ఎక్సైజ్ అధికారులు అయితే కూడా ప్రేక్షక పాత్ర వేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా కేసులు నమోదైన దాఖలాలు అయితే కనపట్లేదు. ఎక్సైజ్ శాఖ, పోలీస్ శాఖ కూడా మినమైసలు లెక్కబడుతున్నాయి. ఎక్సైజ్ మద్యం అమ్మకాలను ఇంకా ప్రోత్సహిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ టోటల్ గా ఈ పరిస్థితి అంతా కూడా కొనసాగుతున్నప్పటికీ కూడా అధికారులు ఎక్కడా కూడా చర్యలు తీసుకున్న దాఖలాలు అయితే కనపడలేదు. మొత్తం ఈ మద్యం అమ్మకాలని నియంత్రించాల్సిన ఎక్సైజ్ శాఖ, పోలీస్ శాఖ కూడా పాత్ర వహిస్తున్నాయి. వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఎక్సైజ్ శాఖ మంత్రి సొంత జిల్లా నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం నాయకులు వైన్ షాపుల్లోనే ఈ పరిస్థితి నెలకొందని చెప్పేసి అక్కడ ఉన్న ప్రజలైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా ఎక్సైజ్ శాఖ మంత్రి నియోజకవర్గంలో ఇలాంటి ఘటన జరగడం పట్ల ప్రజలందరూ కూడా ఒక విషమం వ్యక్తం చేస్తా ఉన్నారు. మద్యాన్ని నియంత్రించాల్సిన ఎక్సైజ్ శాఖ ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని చెప్పేసి కూడా వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. మనస